హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ బాలామృతంతో కేక్ అండి. బాలామృతంలో శక్తి, ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ అన్నిటిని కలిపి ఒక కేక్ అయితే రెడీ చేయబోతున్నాను. ఆ పౌడర్ని చూడండి, ఒక కప్పు పౌడర్ తీసుకున్నాను. ఈ పౌడర్ అనేది చాలా రఫ్గా ఉంది. ఈ పౌడర్ని మనం మెత్తగా చేసుకుంటే కేక్ అనేది పఫీగా వస్తుంది. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కేక్ అనేది స్వీట్ ఉండాలి కదా, అందుకోసమే 3 ఇలాచి వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ కోసం. ఈ విధంగా వేసేసుకొని ఈ రఫ్గా ఉన్న పౌడర్ని మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది మనకు పఫీగా రావాలంటే పిండి అనేది మెత్తగా చేసుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండిని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ అనేది ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అందులో సాల్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకే వైపులో మనం కలిపేసుకోవాలండి, 2 సైడ్స్ అయితే కలిపేసుకోవద్దు. ఒక్క సైడ్ మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. కొద్దిగా వేడి చేసి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా బాగా కలిపేసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఉన్నాక మనం ఏ గిన్నెలో అయితే మనం కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి మిక్స్ చేసుకున్న పౌడర్ని అంతా టర్న్ చేసుకొని ఒకసారి గిన్నెలో అయితే ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఏమైనా హెయిర్ బబుల్స్ ఉంటే అన్నీ పోయి కరెక్ట్గా పిండి ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇదే ప్లేస్లో మీరు పేరు కూడా రాసుకోవాలనుకుంటే ఇప్పుడే రాసేసుకోవాలండి. మనము ఒక గిన్నెలో ఏ గిన్నెలో అయితే వేడి చేసుకుంటామో ఆ గిన్నెని ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని ఒక 3 రాళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే తొందరగా కేక్ అనేది మాడిపోకుండా ఫస్ట్ అయితే ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 30 to 40 మినిట్స్, మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 40 to 50 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. కేక్ రెడీ అయిపోతుంది. 40 మినిట్స్ సరిపోతుంది కేక్కి. చూడండి, ఇప్పుడు ఒకసారి కేక్ అయితే ప్రిపేర్ అయిందా లేదా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. చూడండి, కేక్ అనేది కాలేదండి, ఎందుకంటే షాక్ అనేది అంటింది కదా, తడిగా ఉంది. మరొకసారి చెక్ చేద్దాం. 5 మినిట్స్ కుక్ చేశాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా అయ్యింది. షాక్ అనేది ఎలాంటి తడి లేకుండా వచ్చింది. కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ని మనం వేరే గిన్నెలోకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా రివర్స్ పెట్టి ఒకసారి 2 సార్లు గిన్నెను ట్యాప్ చేస్తే కేక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.